ఇటు ఏపీలో కౌంటింగ్కు ఎప్పుడూ లేని విధంగా 5,600 మంది కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 8 గంటలకు మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్తో, ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్తో ఈ ప్రక్రియ ప్రారంభించినారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈ ప్రక్రియ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మరిన్ని అప్డేట్స్ మరి ఇప్పుడు బాలరాజు నాడు తెలుసుకుందాం. బాలరాజు, ఏంటి నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఏర్పాటు చేశారు? ఈ కౌంటింగ్ ప్రక్రియ ఏంటి? అక్కడ పరిస్థితి ఏంటి? నెల్లూరు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియకు ప్రియదర్శిని కళాశాల అయితే వేదికైంది. ఈ ప్రియదర్శిని కళాశాలలో దాదాపు 17 రూమ్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుంది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి చూసినట్లయితే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. అయితే దీంట్లో అత్యధికంగా కొవ్వూరు నియోజకవర్గం, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ రౌండ్లు జరగనున్నాయి. అయితే నెల్లూరు సిటీ చూసినట్లయితే 20 రౌండ్లతో, ఈ కొవ్వూరు నియోజకవర్గం చూసుకున్నట్లయితే 24 రౌండ్లతో కూడా ఇక్కడ సంబంధించినటువంటి ఫలితాలు అయితే వెలువడి కానున్నాయి. అయితే ఈ ఫలితాలు వెలువడికి సంబంధించిన చూసినట్లయితే కౌంటింగ్ కేంద్రం వద్ద ఇప్పటికే పటిష్టమైనటువంటి ఏర్పాట్లతో పాటు అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా కట్టుదిట్టంగా చేశారని చెప్పవచ్చు. అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ చూసినట్లయితే దాదాపు 1,110 మంది ఎన్నికల అధికారులతో పాటు పోలీసులను కలుపుకొని మొత్తం కూడా 3,000 సిబ్బందితో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతోంది. ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కౌంటింగ్ ఏజెంట్లకు 6 గంటలకే లోపలికి రావాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తారు. అయితే 6 గంటలకే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి అభ్యర్థి తరపు ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. అలానే చూసినట్లయితే ఈ కౌంటింగ్ అధికారులంతా కూడా చీకటితో 5 గంటలకే ఈ కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో, అంటే మరికొద్ది క్షణాల్లోనే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్తో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే 8:30కే ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి మొదటి రౌండ్ ఫలితం అయితే వెలువడ ఉంది. ఆ వెలువడైన అనంతరం ఈవీఎం ప్యాడ్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను కూడా మొదలు పెట్టనున్నారు. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే అంతా కూడా పోస్టల్ ఈ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్ల సమక్షంలో ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు, ఆ కౌంటింగ్ రూమ్ల వద్దకు ఆ ఈవీఎం ప్యాడ్లన్నింటిని కూడా తరలించేశారు. తరలించేసి మరికొద్ది క్షణాల్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలు కానుంది. రైట్. అలాగే ఆయా పార్టీల అభ్యర్థులు చేరుకున్నారా? ఎవరి అంచనాలు ఏ విధంగా ఉన్నాయి బాలరాజ్? ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్ద చూసినట్లయితే అన్ని పార్టీల అభ్యర్థులు, అంటే ఇటు ప్రతిపక్షం కావచ్చు, ప్రధాన పక్షం కావచ్చు, పోటీ చేస్తున్నటువంటి స్వతంత్ర అభ్యర్థులతో పాటు అందరూ ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఇప్పటికే ఆ కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఆ ఏజెంట్లు అయితే వారి తరఫున ఏజెంట్లందరూ కూడా ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో వారికి నిర్దేశించినటువంటి, అంటే ఒక్కొక్క టేబుల్ కు ఒక్కొక్క ఏజెంట్, ఒక్కొక్క పార్టీకి సంబంధించినటువంటి ఒక్కొక్క అభ్యర్థి తరఫున ఏజెంట్లను కూడా నియమించడం జరిగింది. అయితే ఇప్పటికే ఆ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ ఓటింగ్ కావచ్చు, ఈవెన్ వాక్సులు కావచ్చు, మొత్తం కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసినటువంటి 14 బెంచ్ల వద్దకు చేరుకున్నారు. అయితే ఈ 14 బెంచ్ల వద్ద కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మరికొద్ది క్షణాల్లోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 8:30 కల్లా మొదటి రౌండ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాలు, అంటే తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంతో కలుపుకుంటే నెల్లూరు జిల్లాలో 8 నియోజకవర్గాలకు ఈ ప్రియదర్శిని కళాశాల వేదికగా మారిందని చెప్పొచ్చు. ఈ ప్రియదర్శిని కళాశాలలో నెల్లూరు జిల్లాలోని 8 నియోజకవర్గాలకు పార్లమెంట్ నియోజకవర్గానికి కౌంటింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. బాలరాజు, లాస్ట్ మనం చూసిన 2019లో వైసీపీ ఎటువంటి రిజల్ట్ అక్కడ క్రియేట్ చేసిందో, ఇప్పుడు 2024లో ఎటువంటి రిజల్ట్ రానుంది? మొత్తం మీద అప్పటికిప్పటికైనా తేడా కనిపిస్తుందా? రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారు? ఈసారి మార్పు కనిపించే అవకాశం కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలో? రాజకీయ విశ్లేషకులు అంచనా ప్రకారం చూసినట్లయితే గత 2019కి 2024 ఎన్నికలకి చాలా పూర్తిగా వ్యత్యాసం ఉందని చెప్పవచ్చు. అయితే 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. అయితే అంతటి పక్కన జిల్లాగా కూడా నెల్లూరు జిల్లా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి కడప తర్వాత రెండో కంచుకోటగా కూడా నెల్లూరు జిల్లా చెప్పుకోవచ్చు. అయితే అలాంటి నెల్లూరు జిల్లా కూడా ఈ సార్వత్రిక 2024 సార్వత్రిక ఎన్నికలలో మొత్తం కూడా సీన్ రివర్స్ అయిందని చెప్పవచ్చు. ఇప్పటికే వెలువడిన ఈ రిజల్ట్స్, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ కావచ్చు, వీటన్నిటిని చూసినట్లయితే ఎక్కువ శాతం కూడా తెలుగుదేశం పార్టీకే అత్యధిక సీట్లు నెల్లూరు జిల్లాలో వచ్చేటట్టుగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చి. అయితే సాధారణ సర్వేలు కూడా చూసినట్లయితే ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో దాదాపు 7 స్థానాల వరకు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
3 స్థానాలు మాత్రం 50-50 ఛాన్సెస్. అంటే హోరాహోరీ పోరుతో నువ్వా నేనా అన్న హోర అయితే సాగుంది. అయితే ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఎవరు గెలుపొందినప్పటికీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ మాత్రం వేలల్లోనే ఉంటుందని కూడా చెప్పవచ్చు. అలాగే ఇంకేమైనా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారా? అక్కడ పరిస్థితి ఏంటి? అక్కడ అదనపు బలగాలు మోహరింపజేశారా ఏంటి? ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించారు. అంటే గత పోలింగ్ ప్రక్రియ సమయంలో ఎక్కడైతే గొడవలు అల్లర్లు చెలరేగాయో ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బలగాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా పోలీస్ టికెటింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ సిఐ స్థాయి అధికారులతో పాటు డిఎస్పీ స్థాయి అధికారులు కూడా ఆయా ప్రాంతాలన్నింటిలో పర్యవేక్షిస్తున్నారు. అయితే ఎక్కడా కూడా ఎలాంటి అల్లర్లు కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు కానీ తావు లేకుండా ఇప్పటికే అనేక ఏర్పాట్లన్నీ కూడా జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టింది. అయితే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సరే అతిక్రమించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా చర్యలు చేపడతామంటూ కూడా ఇప్పటికే పలుమార్లు ఇటు జిల్లా ఎన్నికల అధికారితో పాటు జిల్లా ఎస్పీ కూడా హెచ్చరించిన నేపథ్యం అయితే నెల్లూరు జిల్లాలో ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ బాలరాజు.